హాయ్ ప్రెసెంట్ మనం వీసోర్స్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ అమీర్పేట్ బ్రాంచ్లో ఉన్నాము. సో అబ్రాడ్కి వెళ్తున్నటువంటి స్టూడెంట్ ఉన్నారు. తన హ్యాపీనెస్ అండ్ తన ఎక్స్పీరియన్స్ తన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్, యువర్ గుడ్ నేమ్? ప్రశాంత్. ప్రశాంత్, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఫ్రమ్ ఖమ్మం. ఖమ్మం నుంచి వస్తున్నారు. వావ్. సో స్టడీస్ అంతా ఎక్కడ జరిగింది? సూర్యాపేట్. సూర్యాపేటలో. ఏం కంప్లీట్ చేశారు స్టడీస్? ఫిజియోథెరపీ బీపీటీ. బీపీటీ బ్యాచిలర్ చేశారు. ఆఫ్ ఫిజియోథెరపీ. రైట్. సో ఫర్దర్ ఏ కంట్రీకి వెళ్తున్నారు? అక్కడ ఏం చదువుకోవాలనుకుంటున్నారు? యూకేకి వెళ్దాం అనుకుంటున్నా. అక్కడ మాస్టర్స్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, మాస్టర్స్ మాస్టర్స్ ఇన్ ఫిజియోథెరపీ. ఫిజియోథెరపీ. సూపర్. సో మరి మీరు ఏం టెక్ అనుకుంటున్నారు? ఇక్కడ ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది? ప్రెసెంట్ నేను సెప్టెంబర్ ఇంటేక్ అనుకుంటున్నా. ఇప్పుడు ప్రాసెస్ హాఫ్ ఆఫ్ ది ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు వీసా ఉంది, బ్యాలెన్స్ వీసా ప్రాసెస్ ఉంది. ఓకే, సో వీసా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుని సెప్టెంబర్ ఇంటేక్ లో వెళ్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీసాస్ గురించి ఎలా తెలిసింది, ఎలా రావడం జరిగింది ఇక్కడికి? నాకు త్రూ ఇన్స్టా నుంచి అప్రోచ్ అయ్యాను నేను. అంటే ఇన్స్టా నుంచి చూసి ఇక్కడికి వచ్చి కనుక్కున్నాను. ఓకే, రైట్. వచ్చిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎలా అనిపించింది ఇక్కడ మాట్లాడడం కావచ్చు, వీళ్ళ కౌన్సిలింగ్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ గా అనిపించిందా మీకు? అంటే గుడ్ కౌన్సిలింగ్ అండ్ రిసీవింగ్ కూడా మంచిగా ఉంది, ఎక్స్ప్లెనేషన్ కూడా మంచిగా ఉంది. సో బిఫోర్ కూడా మీరు అబ్రాడ్కి వెళ్ళే ఆలోచనలో ఉన్నారా ఇన్స్టాలో చూడకముందు? ఎస్. ఓకే, రైట్. సో బయట మనం అమీర్పేటలో చూసుకున్నా కూడా చాలా రకాల కన్సల్టెన్సీస్ ఉన్నాయి కదా, ఓన్లీ మరి వీసోర్స్కి రావడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ వీళ్ళని కనుక్కున్న తర్వాత మిగతా నుంచి కనుక్కుందామని చూసా, కానీ వీళ్ళని అప్రోచ్ అయిన తర్వాత వీళ్ళ ఎక్స్ప్లెనేషన్ కొంచెం మంచిగా అనిపించింది, అందుకనే వీళ్ళతో. ఓకే, అంటే ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళలేదు? ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు. ఓకే, మీరు ఎడ్యుకేషన్ లోన్ త్రూనే వెళ్తున్నారా? ఎడ్యుకేషన్ లోన్ త్రూ. ఆ ప్రాసెసింగ్ అంతా మరి బ్యాంక్ వెళ్ళాలన్నారా, ఇక్కడే చేయించుకున్నారా? ఇక్కడే చేయించుకున్నాను. ఓకే, ఎంత శాంక్షన్ అయింది? ఇప్పుడు నాకు 40 lakhs శాంక్షన్ అయింది. ఆ లోన్ కొలేటరలా నాన్ కొలేటరలా? అంటే ప్రాపర్టీ ఏమైనా పెట్టారా? నేను ప్రాపర్టీ ఏం పెట్టలేదు, ప్రాపర్టీ లేకుండానే లోన్ శాంక్షన్ అయిపోయింది. వావ్, చూస్తున్నారు కదా, మామూలుగా ఏమనుకుంటాం మనం లోన్ రావాలి అంటే కంపల్సరీ ప్రాపర్టీ పెడితేనే ఎడ్యుకేషన్ లోన్ వస్తుంది అనుకుంటారు, కానీ ఇక్కడ వీసోర్స్లో వితౌట్ ఎనీ ప్రాపర్టీ కూడా నాన్ కొలేటరల్ లోన్ వస్తుంది, ఎడ్యుకేషన్ లోన్. సో ఆ నాన్ కొలేటరల్ లోన్తోనే చాలా మంది అబ్రాడ్కి వెళ్తున్నారు, అండ్ మీరు కూడా నాన్ కొలేటరల్ లోన్తో వెళ్తూ ఉన్నారు. అండ్ మీరు ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారు? టీసైడ్ యూనివర్సిటీ. రైట్. ఆ యూనివర్సిటీకి స్కాలర్షిప్ అప్లై చేసుకున్నారు? అప్లై చేసి. ఓకే, ఆ ప్రాసెసింగ్ అంతా మీరే చేశారా లేదా? లేదు, మొత్తం ప్రాసెసింగ్ అంతా వాళ్ళే చూసుకున్నారు, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ చేశారు. 3,000 pounds. వావ్, సూపర్ అండి. 3,000 pounds స్కాలర్షిప్ అండ్ ఎడ్యుకేషన్ లోన్ 40 lakhs నాన్ కొలెటరల్లో. సో హ్యాపీగా సెప్టెంబర్లో వెళ్తూ ఉన్నారు. సో ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ చూస్తే ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మీరు వేరే ఫ్రెండ్స్ని రిఫర్ చేయాలి అంటే వీసోర్స్ గురించి ఏం చెప్తారు? నేను కూడా ఇప్పుడు ప్రాసెస్ హాఫ్ ఆఫ్ ది ప్రాసెస్ అయిపోయింది కాబట్టి మా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయిని కూడా రిఫర్ చేశాను, తను కూడా ఇప్పుడు హాఫ్ ఆఫ్ ది ప్రాసెస్ జరుగుతుంది ఇప్పుడు. సో వన్ వర్డ్ అబౌట్ వీసోర్స్ చెప్పాలి అంటే ఏం చెప్తారు? అంటే వీళ్ళ వర్క్లో మీకు నచ్చింది? అంటే మంచిగా చెప్తున్నారు, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. లోన్ ప్రాసెస్ అనేది కూడా ఇంకా వీళ్ళు మొత్తం ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే చిన్నదాని నుంచి పెద్దది మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు లోన్ ప్రాసెస్ కూడా. ఇంకా మీకు అక్కడ ఎలా అంటే అక్కడ పార్ట్ టైం అకామిడేషన్ ఎలా ఉంటుంది, ఇంకా జాబ్ పర్పస్ ఎలా ఉంటుంది, అది కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి వీళ్ళు మొత్తం పంపిస్తారు. ఓకే, సో జస్ట్ అబ్రాడ్కి వెళ్ళి చదువుకుందాం అంటే ఆ ఎడ్యుకేషన్ సంబంధించి యూనివర్సిటీస్ సంబంధించిన ఇన్ఫర్మేషనే కాకుండా ఆఫ్టర్ ఎడ్యుకేషన్ కూడా అక్కడ ఎలా ఉండొచ్చు, ఎక్కడ జాబ్ చేయొచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు. సూపర్. సో మొత్తానికి సెప్టెంబర్ ఇంటేక్లో వెళ్తున్నారు. హ్యాపీయా? హ్యాపీ. సో ఫైనల్లీ ఏం చెప్తారు స్టూడెంట్స్ మీలాగా అబ్రాడ్కి వెళ్ళే వాళ్ళకి? ఒకసారి మీరు కూడా వీసోర్స్కి వచ్చి చూడండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ గురించి మొత్తం తెలుసుకోండి, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ వినండి, దాని తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి. రైట్, సూపర్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.